ఈరోజు మన ధ్యాన అంశము మనస్సాక్షి అనేటువంటి అంశాన్ని మాట్లాడుకుంటూ ఉన్నాం మనం. కాన్సైన్స్ అంటారు దాన్ని. ఈ యొక్క మనస్సాక్షి అంటే ఏంటి, మనస్సాక్షి ఎన్ని రకాలుగా ఉంటుంది, మనం ఎటువంటి మనస్సాక్షి కలిగి ఉండాలి అనే అంశాన్ని మనం మాట్లాడుకోబోతూ ఉన్నాము. అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయం 1వ వచనంలో పౌలు అక్కడ మహాసభ ఎదుట నిలవబడి ఉన్నాడు. వాళ్ళందరి మధ్యలో సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. అక్కడ ప్రధాన యాజకులు ఉన్నారు, అక్కడ అధికారులు ఉన్నారు, మహాసభలో అనేక మంది మనుష్యులు ఉన్నారు. వారందరి ఎదుట పౌలు అనేక విషయాలు చెప్పిన తర్వాత ఒక మాట మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, వారందరి వైపు తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొని చుంటిని అంటున్నాడు ఆయన. సహోదరులారా, నేనైతే మాత్రం మంచి మనస్సాక్షి కలిగిన వాడనై దేవుని ఎదుట నేను నమ్మకంగా నడుచుకుంటున్నానని ఎప్పుడైతే చెప్పాడో, అతని మీద నేరారోపణ చేయబడి ఆ సభలో ఉన్నాడు కదా ఆయన. అతని మీద నిందలు మోపబడి ఆయన సభలో ఉన్నాడు. ఆయన చెప్పిన సాక్ష్యం వాళ్ళందరికీ వెర్రి సాక్ష్యంలాగా అనిపిస్తూ ఉంది. ఆయన ఎన్నో విషయాలు మాట్లాడుతుంటే వాళ్ళకి అపహాస్యం వెటకారంగా ఉంది. అయినప్పటికీ ఆయన తన సాక్ష్యాన్ని పంచుకుంటూ, నేను నా దేవుని ఎదుట మంచి మనస్సాక్షిని నేను కలిగి ఉన్నాను అని చెప్పినప్పుడు, అక్కడున్నటువంటి ఒక ప్రధాన యాజకుడైన అననీయ అనే ప్రధాన యాజకుడు ఏమంటున్నాడంటే, ఏం మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తి, అతని మూతి మీద ఒకటి కొట్టండి అంటున్నాడు, అతని నోటి మీద ఒకటి కొట్టండి అంటున్నాడు అతను. అప్పుడు పౌలు కూడా తిరిగి తిడతాడు అనుకోండి. అయితే ఇక్కడ మనము ఏమి నేర్చుకోవాలి అని అంటే, అసలు మనస్సాక్షి అంటే ఏంటి నేర్చుకోబోతున్నాం మనం. పౌలు ఎందుకు ఆ మాటను చెప్పాడు ఆయన. అసలు మంచి మనస్సాక్షి అనే మాట ఉపయోగిస్తున్నారు కాబట్టి, అంటే చెడ్డ మనస్సాక్షి కూడా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. అనేక రకాలైన మనస్సాక్షులు ఉన్నాయి. అయితే ఆ మనస్సాక్షిలో ఈరోజు అయితే మనం కొన్ని మనస్సాక్షులను నేర్చుకుందాం. ఫైనల్గా మనం ఈ యొక్క మెసేజ్ అయిపోయేటప్పటికల్లా మనందరికీ కూడా ఒక మంచి మనస్సాక్షి నూతనంగా రావాలి హృదయంలో నుంచి. ఎందుకంటే వాక్యములో ఆ శక్తి ఉంది. ఈరోజు ఎంతమంది అయితే వింటున్నారో, మీరందరి మనస్సాక్షి కూడా ఈ రోజుకి ఎలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయిందో నాకు తెలియదు. వాక్యములో పరిశీలన చేసుకుందాం మనం. వాక్యములో పరిశీలన చేసుకొని, మా మనస్సాక్షి ఎలా ఉందో మాకు తెలియదు ప్రభువా, ఈరోజు ఒక్కసారి ఆ మనస్సాక్షిని మీరు తట్టి లేపండి ప్రభువా. ఈరోజు ఆ మనస్సాక్షిని నూతనంగా స్థిరపరచండి ప్రభువ. ఈరోజు ఆ మనస్సాక్షి మాది బ్రతికేట్టు చేయండి ప్రభువ అనే మాటలు మీ హృదయాంతరంగాల నుంచి ప్రార్థనగా లోపల నుంచి చేసుకోండి. నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు అసలు మనస్సాక్షి అంటే ఏంటి పాస్టర్ అమ్మగారు అని అడిగితే, మనస్సు ఇచ్చేటువంటి సాక్ష్యము అని అర్థం. మనస్సాక్షి అంటే ఏంటి? ఈ మనస్సు నీకు ఇచ్చేటువంటి సాక్ష్యము. ఎలా ఇస్తుంది ఆ మనసు నీకు సాక్ష్యము అంటే, నువ్వేదైనా తప్పు చేసినప్పుడు, చేయకూడని పని చేసినప్పుడు, సీక్రెట్గా ఒక పని చేసినప్పుడు, అంటే ఇతరులు చూడకుండా చేసేది ఏమైనా నువ్వు చేస్తున్నప్పుడు, ఆ టైంకి నువ్వు అది తప్పని తెలుసు, అయినప్పటికీ కూడా ప్రక్కకి వెళ్ళినప్పుడు అది ఏం తప్పు కాదులే అని దులిపేసుకుంటామన్నమాట. అప్పుడు ఆ మనస్సాక్షి నెమ్మదిగా దాని నోరు మూసుకొని అవతలకు వెళ్ళిపోతుంది. అలా కాదమ్మో, నేను తప్పు చేశాను, ఇలా చేసి ఉండాల్సింది కాదు, ప్రభువా నన్ను క్షమించండి, ఈరోజు నేను చేయకూడనిది చేశాను, చూడకూడనిది చూశాను అని నేను మనస్సాక్షి కొట్టుకుంటుంది అనుకోండి, ఇంకా అది బ్రతికే ఉంది అని అర్థం. అలా ఏమీ లేదు, అస్సలు నాకు దేనితోని సంబంధం లేదు, నేను అసలు ఏ తప్పు చేయలేదు, నేను అసలు ఏ పాపము చేయలేదు, నేను అసలు ఎప్పుడు ఇలాంటివి మాట్లాడలేదు, వినలేదు, చూడలేదు అని మీరు భ్రమపడిపోయి ఆ చేసిందే కానీ చేయలేదని బొంకారనుకోండి, వాళ్ళ మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షి అని తిమోతికి రాసిన పత్రికలో చాలా క్లియర్గా ఉంటుంది. 1వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో మీకు దొరుకుతుంది. అయితే ఇదే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాల్లో మీరు చూస్తే అక్కడ కూడా మనస్సాక్షి అపవిత్రపరచబడి అని ఉంది. వాత వేయబడిని అనే మాట తిమోతికి రాసిన పత్రిక 4:3లో ఉంది. అదే తీతుకు రాసిన పత్రికలో అపవిత్రపరచబడి అనే మాట రాయబడి ఉంది. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా మనస్సాక్షిలో రకాలు, మీరు వింటున్నారు, మనస్సాక్షిలో రకాలు. అయితే ఈ మనస్సాక్షి మనతో ఎలా మాట్లాడుతుంది అని అంటే, లోపల నుంచి మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇలా వెళ్ళు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు. అది హెచ్చరిస్తూ ఉంటుంది. ఒక్కసారి 2 సార్లు మాత్రమే మాట్లాడి, 3వసారి నువ్వు ఆ యొక్క మనస్సాక్షి మాట వినలేనప్పుడు గ్రాడ్యువల్గా మనస్సాక్షి యొక్క స్వరము నీకు వినిపించడం మానేస్తుంది. సహజంగా దేవుడు మనుష్యులందరినీ కూడా మంచి మనస్సాక్షితోనూ మంచి హృదయాలతోనూ మంచిగా మనల్ని సృష్టించాడంట. ప్రసంగి గ్రంథకర్త రాస్తాడు ఈ విషయాన్ని.
కానీ మనుష్యులైతే వివిధ రకాల తంత్రాలను వాళ్ళు కల్పించుకొనుచున్నారు. ముందైతే దేవుడు వారిని మంచిగానే క్రియేట్ చేశాడు, కానీ ఈ మనుష్యులు వివిధ రకాలైన తంత్రాలను కల్పించుకొని వారి యొక్క ప్రవర్తనను చెడిపేసుకున్నారు, వారి మనస్సులను చెరిపివేసుకున్నారు, వారి మనస్సులను పాడు చేసుకున్నారు. తద్వారా వారు నరకానికే వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళందరూ? ఈ మనస్సాక్షి కానీ సరిగ్గా పనిచేయకపోతే వాళ్ళు వెళ్ళేది నరకానికండి. చాలా జాగ్రత్తగా ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. నువ్వేం తప్పు చేయకపోవచ్చు, మర్డర్ చేయకపోవచ్చు, చేసిన చిన్న చిన్న పనుల నిమిత్తమై, చిన్న చిన్న అవిధేయతల నిమిత్తమై, నీవు చేసిన ప్రతి పని నిమిత్తమై నీ లోపల నుంచి మాట్లాడే మనస్సాక్షి యొక్క స్వరాన్ని నీవు వినిపించుకోకపోతే నీ యొక్క రూట్ అంతా మారిపోయి చాలా దేవునికి దూరంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చి ఇక ఆ తరువాత నిత్య రాజ్యములోనికి నీవు చేరుకోలేవు. మీరు ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఒక సందర్భాన్ని చెప్తారు. ఒకసారి లాజరు ధనవంతుడు రోజు కూడా సుఖిస్తూ మంచి వస్త్రాలు ధరించుకొని మంచి వెలగల భోజనం చేస్తూ రోజు కూడా అతను చాలా మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నటువంటి ఒక ధనవంతుడు ఊదా రంగు వస్త్రాలు ధరించుకొని ఆయన వెళుతూ ఉన్నప్పుడు అదే ఆయన ఇంటి దగ్గరే ఒక పేదవాడు ఉన్నాడు. వాడి శరీరం అంతా అనారోగ్యం కురుపులతో నింపబడి ఉంది. వాడి దగ్గరికి కుక్కలన్నీ వచ్చి వాడిని నాకుతున్నాయి. అయితే ఆ యొక్క ధనవంతుని భోజనపు బల్ల దగ్గర తినేసిన తర్వాత మిగిలిన ఎంగిలి అంతా క్లీన్ చేసి ఆ ఆహార పదార్థాలను తీసుకొచ్చి అక్కడ పారవేస్తే వాటిలో ఉన్నటువంటి ఆహారాన్ని ఏరుకుని తింటూ ఉన్నాడు. ఎవ్రీడే జరుగుతుంది ఇది. ధనవంతుడు అనేక సార్లు ఆ పేదవాడిని చూసుంటాడు, రోగగ్రస్తుడిని చూసుంటాడు. ధర్మశాస్త్రం ఎరిగిన వాడు ఆ యొక్క ధనవంతుడు ఈ పేదవాడిని చూస్తూనే ఉన్నాడు రోజు. కానీ అతను ఎంత మాత్రం కూడా ఆయన మనసులో ఏ భావన పుట్టట్లేదు, ఏమీ కూడా ఆయనకేం అనిపించట్లేదు, అయ్యో అని కూడా అనిపించట్లేదు, మనసు చివుకు అనిపించట్లేదు, ఆయనకి ఏమి అనిపించట్లేదు. ఆయనకు అన్నీ తెలుసు, కానీ ఆయన ఏమి కూడా మనసుని ఏమి కూడా అటువైపుకి ఏమి తిప్పుకున్నవాడు కాడు. ఒక దినాన ఇద్దరు చనిపోయారు. ఆయన పాతాళంలోనికి వెళ్ళిపోయాడు, ఒక ఆయన పరదేశంలోనికి వెళ్ళిపోయాడు. ఆ విశ్రాంతి తీసుకునేటువంటి స్థలంలోనికి వెళ్ళిన వాడేమో దరిద్రుడు, ఆ పాతాళంలోనికి వెళ్ళిపోయిన వాడేమో ధనవంతుడు. అక్కడ అబ్రహామును చూసి తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్నాడు. అంటే ఇతనికి అబ్రహాం తెలుసు, దేవుని యొక్క ఆజ్ఞలు తెలుసు అక్కడ. ఆ విషయాన్ని మనం చూసినప్పుడు కానీ అతను తన జీవితంలో తన మనస్సాక్షికి ఎప్పుడూ లోబడలేదు. అసలు మనస్సాక్షికి విలువ ఇచ్చినట్లుగా మనం ఏమీ కూడా చూడం. అక్కడికి వెళ్ళాక ఆయన మనస్సాక్షి కొట్టుకుని అయ్యో ఎంత పని అయిపోయింది, నన్ను ఒక్కసారి పంపిస్తే నా మనసు అసలు కొట్టుకుపోతుంది, నేను వెళ్ళి మా అన్నదమ్ములు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ సువార్త చెప్పాలి అంటాడు. అయితే ఆయన అంటాడు అబ్రహాము, ఇప్పుడు నువ్వు వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళల్లో ఒకడు వెళ్ళి అక్కడ సువార్త చెప్తే ఎవ్వరూ వినరు నాయన, కళ ద్వారా చెప్పినా వినరు వాళ్ళు, చచ్చిపోయిన వాడు వెళ్ళి చెప్పినా వాళ్ళ తాతయ్య వచ్చినా వినంటారు కదా, అలా ఎవ్వరూ వినరు. అక్కడ నీ యొక్క వాక్యాన్ని వివరించడానికి మోషేయు ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు నీ మనసులోనికి ఆ మాటలను తీసుకొని నీ మనస్సులో దాన్ని నింపుకొని నీ మనస్సుని మార్చుకొని ఆ మనస్సు చెప్పేటువంటి సాక్ష్యాన్ని నువ్వు వింటూ ఆ విధంగా నీవు ముందుకు నడిస్తే ఆనాడు నీవు బ్రతికేవాడవి. ఈరోజు నీ మనస్సు ఇక్కడ మారినా ప్రయోజనం ఏమీ లేదు. నీ మనస్సాక్షి ఎంత గుచ్చుకుంటున్నా కూడా ఇక్కడ ప్రయోజనం ఏమీ లేదు. చూసారా, ఇక ప్రయోజనం ఏమీ లేదు. ఈ మధ్యకాలంలో కరెక్ట్గా 1 వీక్ బిఫోర్ అనుకుంటాను, ఈ వీక్లోనే ఒక న్యూస్ వచ్చింది మనకి. టీవీలో మీరు వినుంటారేమో, నేను న్యూస్ ఛానల్లో ఇక్కడ యూట్యూబ్లో న్యూస్లో వచ్చినప్పుడు విన్నాను. అదేంటంటే కర్ణాటకలో ఒక ధర్మస్థలి అనేటువంటి ఒక ప్లేస్లో ఆ గుడి దగ్గర 100 మంది అమ్మాయిలని పాడు చేసి వారికి బట్టలు లేకుండా ఆ మందిర ఆవరణలోనే పాతి పెట్టేశాడంట ఒక వ్యక్తి. ఆ పాతి పెట్టినటువంటి వ్యక్తి ఒక మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు. ఆయన ఏం చేయలేదు వాళ్ళని. ఎవరెవరో పెద్ద పెద్ద వాళ్ళు చంపేసి రేపులు చేసి మానభంగాలు ఇవన్నీ కూడా చేసేసి యవ్వనస్తులైనటువంటి పిల్లల్ని 14 ఏళ్ళు మొదలుకొని యవ్వనంగా ఉన్నటువంటి ఆడవాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ వాళ్ళను కిడ్నాప్ చేసి వాళ్ళు చాలా పోలీస్ స్టేషన్స్లో వాళ్ళ మీద అయ్యో మా అమ్మాయి మిస్సింగ్, మా అమ్మాయి లేదు అని కేసులు ఉన్నాయి, కానీ వాళ్ళు కనబడలేదు, అసలు మరుగైపోయారు, ఏమయ్యారో ఎవరికీ తెలియదు. ఈరోజు ఆ పారిశుద్ధ్య కార్మికుడు అది జరిగి 10 సంవత్సరాలు అయిపోయింది.
చాలా సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు మరి 10 సంవత్సరాలు అయిపోయింది. అయిపోయిన తర్వాత అసలు ఆ కేసులు ఏమీ కూడా తేలలేదు. పోలీస్ స్టేషన్లో ఆ కేసులు మూసేశారు. కానీ ఈరోజు ఒక వ్యక్తి బయటకు వచ్చి, నా మనస్సు కొట్టుకుపోతుంది, నా మనస్సు నా మీద నేరారోపణ చేస్తుంది, నా మనస్సు సాక్ష్యము చెప్పమని అడుగుతుంది, కాబట్టి నన్ను ఒక్కసారి నా మాటను వినండి, 100 మంది శవాలను, 100 మంది ఆడబిడ్డల్ని వాళ్ళు చంపి నాకు ఇస్తే నేను తీసుకెళ్ళి అక్కడ పూడ్చాను, ఎవరెవరిని పూడ్చానో ఎలా పూడ్చానో అవన్నీ మీకు వివరాలు చెప్తాను, ఈ విషయం దయచేసి గమనించండి అని ఒక వ్యక్తి బయటకు వచ్చి సాక్ష్యం పలుకుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? మనస్సాక్షి అతనిని లోపల నుంచి చెప్పమని ప్రేరేపిస్తుంది. హల్లెలూయా. అతడు అన్యుడు. దేవుడు మనల్ని తయారు చేసినప్పుడు వాడు అన్యుడా, వీడు విగ్రహారాధికుడా, ఎవరైనా సరే మనుషులందరినీ తయారు చేసిన వాడు దేవుడే గనుక అందరిలో కూడా ఈ మనస్సాక్షి ఉంటుంది. క్రైస్తవులు అనబడిన మనము అన్యులను మీరు అనేక మందిని మీరు చూస్తారు, వాళ్ళు కూడా మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు చాలామంది మీకు కనిపిస్తారు. వారందరికంటే గొప్పగా క్రైస్తవుడు అనబడిన వాడు మనస్సాక్షిని ఎప్పుడూ కూడా చాలా అలర్ట్గా లైవ్లో ఉంచుకోవాలి. అప్పుడు వాడు నిజ క్రైస్తవుడు అన్నట్టు. ఎందుకంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎందుకని? నీ మనసు చెప్తుంది అవునా అంటే అవును అవును అని ఊపుతుంది అనమాట, లేదు అంటే కాదు అని చెప్తుంది. అంతే తప్ప మభ్యపడిపోయి అబద్ధాలు మాట్లాడుతూ నువ్వు లోపల ఒకటి ఉంచుకొని బయట ఒకటికి మాట్లాడుతూ, అడిగినా సరే దేవుని ఎదుట కూడా అబద్ధాలు మాట్లాడుతూ నీ మనస్సాక్షిని నువ్వు చంపేసుకుంటూ ఉంటావు అనేక సందర్భాలలో. అప్పుడు నీకు మనస్సాక్షి ఇంకా పనిచేయదు. వారి మనస్సాక్షి వాత వేయబడినది, ఇంకా వాత వేసేశారు దాని మీద. ఆ వాత వేయబడిన మనస్సాక్షికి సెన్స్ ఉండదు. ఇలా గిల్లినా కూడా ఏమి సెన్స్ ఎలా ఉండదో, వాత వేయబడిన మనస్సాక్షికి ఇంక ఏం గుచ్చలేం మనం, అసలు గుచ్చలేం వాళ్ళకి, మనం అసలు గుచ్చలేం. పిన్ని గుచ్చుకోదు, కత్తి కూడా గుచ్చుకోదు వాళ్ళకి. మనం గొడ్డలు తీసుకొచ్చి నరికినా సరే అది పని చేయదు ఆ మనస్సాక్షి. ఎలా మరి? ఇలాంటి వాళ్ళు ఎవరైనా మనం ఆది నుంచి చూసినప్పుడు కయ్యను హేబేలు ఉంటారు, చూసారా మీరు? కయ్యను హేబేలు ఇద్దరు కూడా దేవునికి అర్పణలు పట్టుకొచ్చి ప్రభు సన్నిధిలో వాళ్ళు అర్పణలు అర్పించినప్పుడు కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలేదు, హేబేలు అర్పణ ఆ దేవుడు అంగీకరించినప్పుడు ఈ కయ్యను హేబేల్ని చంపేశాడు. చంపిన వెంటనే అతని మనసు ఎలా అయిపోవాలి? అమ్మో నేను నా తమ్ముడిని చంపేశానని కూర్చొని ఏడ్చి ప్రభా తప్పైపోయింది క్షమించి అనాలి కదా. దేవుడి దగ్గరికే కదా వచ్చారు ఇద్దరు కూడా. ఏం లేదు, బండగా మొండిగా అక్కడ కూర్చొని చూస్తున్నాడు ఎలా చచ్చిపోయాడో, ఎలా మొర్ర పెడుతున్నాడో, ఎలా అతని రక్తము ఎలా ఒలికిందో చూస్తుంటే దేవుని స్వరం వినబడుతుంది. కయ్యను నీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడు దేవుడు. కయ్యను నీ తమ్ముడు ఎక్కడా అని అడిగితే ఎంత మనస్సాక్షి చచ్చిపోయిన వాడో చూడండి మీరు. వాడి మనస్సాక్షి చచ్చిపోయింది. వాడు ఏమంటున్నాడో తెలుసా? నువ్వేమైనా నా తమ్ముడికి కావలివానిగా ఉంచావా? నాకు తెలియదు వాడెక్కడ పోయాడో అన్నాడు. ఎంత దారుణమైన మనస్సాక్షి! ఈ దినాలలో ఇటువంటి వాత వేయబడిన మనస్సాక్షి గలవారు మీకు ఎంతమంది కనబడతారు? మనం ఎక్కడికో రోడ్డు మీదకి వెళ్ళకండి, మీ ఇంట్లోనే అంతవరకు కూడా వెళ్ళకండి, మీలోనే వింటున్న మీలోనే ఉంటారు చాలామంది, మనలోనే ఉంటారు అనుకుందాం పోనీ. ఆ మనస్సాక్షి ఈరోజు బయటికి యేసు నామంలో పారిపోవునుగాక. ఆ మనస్సాక్షి ఈరోజు ఇప్పుడే అటువంటి ఆ వాత వేయబడిన మనస్సాక్షి ఈరోజు బయటికి పారిపోయి మంచి మనస్సాక్షితో మీరు నింపబడుదురుగాక. ఇది దేవుని వలన మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే పాత నిబంధన కాలంలో మనుషులందరినీ కూడా దేవుడు కొంతమందిని నీతిమంతులుగాను కొంతమందిని భ్రష్టులుగాను మనకి పుస్తకంలో బైబిల్లో జీవగ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఎలాగ దేవుడు జడ్జి చేసేవారు? అప్పుడు వాళ్ళకి వాక్యము చెప్పడానికి బోధకులు లేరు, లేదు అంటే వాళ్ళకేం ధర్మశాస్త్రాన్ని ఏమీ కూడా అక్కడ ఉంచలేదు. అంటే అబ్రహాము కాలము వాళ్ళ యొక్క డేస్లో ఎలాగ దేవుడు వాళ్ళని నీతిమంతులు అన్నాడు? నోవహు కాలంలో, అబ్రహాము కాలంలో వాళ్ళు ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డారయ్యా అంటే వాళ్ళ మనస్సాక్షిని బట్టి. అది ఎంత ప్రాముఖ్యమైనదో ఈరోజు మీరు గమనించాలి. అది ఎంత ప్రాముఖ్యమైనదో ఈరోజు మీరు గమనించాలి. వాళ్ళ మనస్సాక్షిని బట్టి దేవుడు ట్రీట్ చేస్తూ ఉంటాడు అన్నమాట. ఎవడైనా తప్పు పని చేసేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో బొంకుతున్నాడు అనుకోండి, వాడికి మనస్సాక్షి లేదు. భార్య తప్పు చేసేసి నేనేం తప్పు చేయలేదని బొంకుతుంది అనుకోండి, ఆమె ఎంత భక్తిపరురాలైనా కానివ్వండి, పొలోమని బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ చెప్పేనియండి, పాటలు ఇంకా విస్తారంగా పాడేనియండి, ఆ తరువాత దేవుని మందిరంలోనికి వచ్చి ఇంకా తుడిచిందే తుడిచి చేపలన్నీ వేసేనియండి,
వెళ్ళిపోయి బాత్రూంలోకి అడిగేనియండి. ఆమె అబద్ధములు ఆడునది అయితే ఆమెకు మనస్సాక్షి లేనట్లు. అబద్ధములు మనస్సాక్షి, మంచి మనస్సాక్షి గలవారు అబద్ధములు మాట్లాడరు. కాబట్టి పాత నిబంధన కాలంలో ఎలా జడ్జి చేశారనమాట దేవుడు అనంటే, వారి మనస్సాక్షిని బట్టి. నోవహు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఈ తరము వారిలో నోవహు నీతిమంతుడు. ఎలా చెప్పారు ప్రభువు అంటే, ఆయన ఎప్పుడు కూడా తప్పు పనులు చేయడు. చెడిపోయిన సొసైటీలో ఉన్నాడు ఆయన. అయినా చెడిపోయిన మనుషుల వలె ఆయన ప్రవర్తించడు. ఆయన మనస్సాక్షిని మరి బట్టి ఆ మనస్సాక్షి స్వరాన్ని వింటాడు. ఆ ఇన్నర్ మ్యాన్ స్వరాన్ని ఆయన వింటాడు. దేవుడు ఏం చెప్తున్నాడో అది వినగల చెవులు ఆయనకి ఉన్నాయి. నోవహు నీవి వాడకట్టు అని ప్రభువు ఆయనతో మాట్లాడినప్పుడు, ఇది దేవుని స్వరము, నేను ఖచ్చితంగా చేస్తాను అని ఆయన ఇంకా లోకం వైపు చూడకుండా దేవుడి వైపు మాత్రమే చూసి మనస్సాక్షిని బట్టి ఆయన పనిచేశాడు. కాబట్టి ఆయన నీతిమంతుడు. అబ్రహాము ఐడిల్ వర్షిప్పర్. ఆయన బొమ్మల్ని నెత్తి మీద పెట్టుకుని వెళ్ళి అమ్మేటువంటి వాళ్ళు ఆ బొమ్మలను తయారు చేసుకునేటువంటి ఒక మెసొపొతేమియా ప్రాంతానికి చెందిన వాళ్ళు. అలాంటి పరిస్థితులలో ఆయనని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు దేవుడు అంటే, అబ్రహాము నీతిమంతుడు. ఎందుకంటే దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాం ఆయనకి లోబడతాడు అని దేవుడు గ్రహించి గమనించి పరిశీలిస్తాడు. ఆ యెహోవా యొక్క నేత్రములంట భూమి అందంతటా నీతిమంతులు ఎవరైనా గలరేమోనని ఆయన నేత్రములు సంచరిస్తూ ఉన్నాయంట. నీవు చెప్పేస్తూ ఉంటావు, నేను చాలా నీతిమంతుడిని, నా ప్రార్థన వినే ప్రభువా అని. ఆయన కన్నులు నిన్ను చూడాలి, నీ యొక్క పనులు చూడాలి. నీ నోటి మాటల ద్వారా నీకు తీర్పు జరుగుతుంది. నీ నోటి మాటలను బట్టే నీకు మేలు పునరుద్ధానానికి వెళతావా, కీడులోనికి వెళతావా అనేది తీర్పు జరుగుతుంది. జాగ్రత్త. నీ నోటితోనే ఒప్పుకోలు ఉంటుంది. కాబట్టి ఈరోజు మనస్సాక్షి చాలా జాగ్రత్తగా వినండి. విలియం షేక్స్పియర్ అనేటువంటి ఒక ఆయన ఏమంటున్నాడంటే, 1000 ప్రసంగాలు వినుట కంటే నీ మనస్సాక్షి మాట వింటే ఉత్తమము. 1000 ప్రసంగాలు వినుట కంటే నీ మనస్సాక్షి మాట వింటే నీవు బాగుపడిపోతావు అన్నాడు ఆయన. అది మోస్ట్ పవర్ఫుల్ అంటున్నాడు ఆయన. కాబట్టి మనం ఈరోజు మనస్సాక్షి మాట వినడం మీకు వచ్చా లేదా? ఈరోజు ఎప్పుడైనా మీకు ప్రాక్టీస్లో ఉందా? దావీదు ఇలా జనాభా లెక్కలను జనులను లెక్కించొద్దు అని చెప్పినప్పుడట ఆయన మనసు కొట్టుకుపోయాడంట ఆయన. మనసు కొట్టుకుపోయి, అయ్యో ఎందుకు తప్పు చేశాను, నా మనసు అంతా కొట్టుకుపోతుంది, ప్రభువా ఏదో ఒక రెమెడీ చెప్పు, ఏదో ఒక సొల్యూషన్ చెప్పు, ఏదో ఒక పరిష్కారం చెప్పు, నా మనసు కొట్టుకుపోతుంది అన్నాడు. ఆయన ఎవరయ్యా అంటే మనస్సాక్షి, గట్టి మనస్సాక్షి గలవాడు ఆయన. తప్పేం చేసినా సరే వెంటనే ఒప్పుకొని విడిచిపెడతాడు గనుక దావీదు దేవునికి హృదయానుసారుడు. హల్లెలూయా. పౌలు కూడా అటువంటి వాడే. ఆయన ఏమంటున్నాడంటే, ఈ మనస్సాక్షిని అంట పౌలు రోజు అభ్యాసం చేస్తాడంట. జాగ్రత్తగా వినండమ్మా, అభ్యాసము చేస్తాడంట. అక్కడే ఉంటుంది చూడండి, అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయము 16వ వచనం చూడండి. అందరూ కూడా చూడండి, బైబిల్స్ తీసుకున్నారు కదా, అందరూ చూడండి. ఈ విధముగా నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా నుండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. అంటే అర్థం ఏంటి? ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తాడు ఆయన. ఆ మనస్సాక్షి స్వరాన్ని వినడానికైనా ఎవ్రీడే అభ్యాసము చేసుకుంటాడంట ఆయన. కాబట్టి ఈరోజు అటువంటి అభ్యాసం కూడా మనం చేసుకోవడం నేర్చుకోవాలి ఖచ్చితంగా. మరి మనకుందా ఈ మనస్సాక్షిని అభ్యాసం చేసుకోవడం? ఎక్కువగా మనస్సాక్షిని చిన్న మాట ఎవరినైనా అన్నాను అని అంటే వెంటనే ఆ దినమంతా నా మనసు కొట్టుకుంటూ ఉంటుంది. కొట్టుకుంటూ ఉన్నప్పుడు నేను వాళ్ళకి అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి పిల్లలే అవ్వచ్చు, ప్రేయర్ వారియర్సే అవ్వచ్చు, నా అసిస్టెంట్సే అవ్వచ్చు, నా ఇంట్లో పనివాళ్లే అవ్వచ్చు, లేదంటే నా భర్తే అవ్వచ్చు, ఎవరైనా, లేదంటే మా తమ్ముడే అవ్వచ్చు, నాకు ఆ రోజంతా కొట్టుకుంటూనే ఉంటుంది. వెంటనే ఈ విషయం నేను మాట్లాడి సరి చేసుకుంటాను, మాట్లాడి ప్రార్థనలో ఒప్పుకోలు చేసుకుంటాను, బహిరంగంగానే చెప్తాను. నేను అదేం సీక్రెట్ ఏమీ కాదు. నేను ఇలా అన్నానని బహిరంగంగా చెప్పాక అప్పుడు నేను శాంతిస్తాను. కానీ నేను అలా మాట్లాడిన గాయం వాళ్ళకి అయిపోయింది ఆల్రెడీ కాబట్టి, అయ్యో నేను గాయపరిచిన దానిని అయ్యానని చెప్పి మరలా దాని నిమిత్తమై నేను ఉపవసించి దేవుడి దగ్గర ప్రార్థించుకుంటాను. అది రహస్యం. ఇవి నేను చేసుకుంటూ ఉంటాను ఎక్కువగా. నేను ఎప్పటికప్పుడు అది క్లెన్స్ చేసుకుంటూ ఉంటాను నేను. లేదంటే దేవుని మాటలు చెప్పేటువంటి బోధకులుగా ఉన్న మేము రెండింతల తీర్పు మాకు వస్తుందని యాకోబు చెప్తున్నాడు, నేను కాదు చెప్పడం. కాబట్టి మాటలో చాలా జాగ్రత్త, ప్రవర్తనలో చాలా జాగ్రత్త, వాక్యము బోధించుటలో చాలా జాగ్రత్త. ఈ మధ్యకాలంలో చాలామంది మీలో కూడా కొంతమంది అడుగుతున్నారు కదా, సేవ చేయొచ్చా అండి, బోధ చేయొచ్చా అండి?
దేవుని పిలుపు లేదండి అయినా చేయొచ్చా అండి అంటే సేవ పలు రకాలు, ఎలాగైనా చేయొచ్చు. దేవుని యొక్క సేవ ఇలాంటి అలుపులలో ఒకనికి నీవు సహాయం చేస్తే నాకు చేసినట్లే అన్నాడు ప్రభు. ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళి సేవ చేస్తే నాకు చేసినట్లే, ఒక పేదవాడి దగ్గరికి వెళ్ళి నీ ధన సహాయం చేస్తే నాకు చేసినట్లే, ఒక కరువు ఉన్న బీదవాడి దగ్గరికి వెళ్ళి చేస్తే నాకు చేసినట్లే. ఇవన్నీ కూడా దేవుని యొక్క సేవలో వచ్చేటువంటి లక్షణాలే. అనేకులకు సువార్త మాత్రం ప్రతి ఒక్కరూ ప్రకటించాల్సిన అవసరం ఉంది. నీ సాక్ష్యము చెప్పాలి, నీ దేవుని గురించి చెప్పాలి, నీవెవరివో చెప్పాలి. నువ్వు సత్క్రైస్తవుడిగా ప్రజల మధ్యలో నీవు ఒప్పుకోకపోతే దేవదూతల ఎదుట నిన్ను దేవుడు ఒప్పుకోడు. ఇవన్నీ చేస్తామండి, సమాజ కార్యక్రమాలు అన్నీ చేస్తామండి, ఆ బయటికి వెళ్ళి అనాథాశ్రమాలకు అన్నిటికీ భోజనం పెడతాం, కానీ మేము క్రైస్తవులమని చెప్పుకోమండి అంటారు కొందరు. అది అవ్వదు. నీవు ఇవన్నీ చేయాల్సింది ఒక క్రైస్తవుడిగా. నీవు మొదట అవ్వాల్సింది క్రైస్తవుడివి, తర్వాత ఇవన్నీ కూడా చేయాలి. నువ్వు ఒకవేళ మనుష్యుల ఎదుట నేను క్రీస్తు బిడ్డనని నీవు ఒప్పుకోకపోతే ఆయన దేవదూతల ఎదుట నిన్ను ఒప్పుకోడు అని రాయబడి ఉంది. కాబట్టి మనం వినిన ప్రతిదీ కూడా వెనకే ఉంది, ముందే ఉంది, జాగ్రత్తగా చూసి విని నేర్చుకోవలసిన అవసరత. కాబట్టి ఇప్పుడు పౌలులాగా మనము మన మనస్సాక్షి నిమిత్తమే, అది బ్రతికే ఉందా, ఈ మధ్యకాలంలో ఏమైనా చచ్చిపోయిందా, బ్రతికే ఉందా, లేదంటే ఏమైనా అపవిత్రపరచబడిందా, వాత వేయబడిందా, కల్మషముతో నింపబడి ఉందా. ఈ అపవిత్రపరచబడడం అనేటువంటి మాట తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు. వాత వేయబడ్డం 1వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఆ తరువాత కల్మషం అనేటువంటి మాట ఉంటుంది మీకు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో. ఈ మనస్సాక్షికి కల్మషము అంటే ఆ మనస్సాక్షి కట కల్మషం అంటుకుంటుందంట కొన్ని సందర్భాలలో. అలాంటి అంటే కల్మషము అంటకుండా ఉండేటువంటి మనస్సాక్షి, మంచి హృదయము కావాలి అనేటువంటి మాట చూస్తాం మనం. కల్మషం అంటుకుంటూ ఉంటుంది కొన్ని సందర్భాలలో, అపవిత్రం అయిపోయింది, అది భయం లేదా మనస్సాక్షికి. ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీకు తెలుసా? ఆది సంఘములో న్యూ టెస్టిమెంట్లో ఫస్ట్ కనబడతారు మీకు అననీయ సపీరా. వీళ్ళు ఏం చేస్తారంటే మంచి క్రైస్తవులండి వాళ్ళు. చాలా జాగ్రత్తగా వినండి. మనం ఎంత మంచి క్రైస్తవులుగా ఈరోజు ప్రతిరోజు ఆన్లైన్లో ఈ గూగుల్ మీట్లో మీరు 3 అవర్స్ నాతో పాటు జాయిన్ అయ్యి కూర్చొని ఉంటున్నారో అలాంటి వాళ్ళే వాళ్ళు కూడా. ఎందుకంటే సంఘము పేతురు గారి సంఘస్థులు వాళ్ళందరూ చాలా పవర్ఫుల్గా ఆరాధన చేసుకుంటారు. రాత్రి పగలు ప్రార్థనలు చేసుకునే గుంపది. వాళ్ళు స్థిర చర ఆస్తులన్నీ కూడా తీసుకొచ్చి మన పేతురు గారికి ఇచ్చేస్తున్న టైం అది. వీళ్ళు కూడా ప్రేరేపించబడి వాళ్ళ హృదయంలో మా దేవుడికి చాలా కానుక ఇవ్వాలని ప్రేరేపించబడ్డారు. వాళ్ళు ఏం చేద్దాం మాట్లాడుకున్నారు. వాళ్ళు పొలం అమ్మి మనము దేవునికి డబ్బులు ఇద్దామని అనుకున్నారు. వాళ్ళు అనుకునేంత వరకు వాళ్ళు చక్కగానే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు అమ్మి వచ్చిన తర్వాత వచ్చిన ధనాన్ని చూసారో వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని మోసం చేస్తుంది. వాళ్ళ మనస్సాక్షి కల్మషం అయిపోయింది మనస్సాక్షి. వాళ్ళు చూస్తుండగానే వాళ్ళు ఏమనుకున్నారంటే మన ఇద్దరం కూడా కొంత డబ్బు దాచుకొని కొంత ఇద్దాం. పాస్టర్ గారికి ఏం తెలుసు మనం ఎంతకు అమ్మామో పొలము, కాబట్టి కొంత వెల దాచుకొని కొంత వెల మనం పాస్టర్ గారికి ఇద్దాం. ముందేమనుకున్నారు వాళ్ళు, ఈ పొలము అమ్మగా వచ్చిన డబ్బంతా ఇచ్చేద్దామే అనుకున్నారు. కానీ మరి ఆ రోజుల్లో ఆ ఖరీదులు ఏమన్నా పెరిగాయేమో, ఎక్కువ డబ్బులు వచ్చాయేమో మనకు తెలియదు. అవి రాగానే వీళ్ళ యొక్క మనస్సాక్షి వీళ్ళకి ఏం చెప్తుందంటే కొంత దాచుకోండి అని చెప్పినప్పుడు వీళ్ళు ఏమనాలి, నోర్ముయ్ అనాలి. ఎవరిని? మనస్సాక్షిని. అలా అని దానిని రూట్లో పెట్టి అప్పుడు వెళ్ళి వాళ్ళంతా దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వాలి. కానీ వాళ్ళు మనస్సాక్షి వాత వేయబడిపోయింది, కల్మషం అయిపోయింది, అపవిత్రం అయిపోయింది. కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి ఆ ధనాన్ని ఇవ్వడానికి తీసుకొచ్చి అబద్ధం ఆడి ఆ ధనాన్ని ఇచ్చారు పాస్టర్ గారికి. వెంటనే వాళ్ళు అక్కడికక్కడే పడి చచ్చినట్లుగా మనం చూస్తామండి. ఇది ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు అసలు అలాంటి మాటల్ని లిఖింపచేశాడు అని అంటే మనకి బుద్ధి రావడానికి. ఎంత ప్రమాదమో తెలియచెప్పడానికి అననీయ సపీరాని వాడుకున్నాడు పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు ఎంత ప్రమాదం అంటే ఇందాక నేను చెప్పిన ధనవంతుడు ఉన్నటువంటి అగ్నిలోనికి వెళ్ళిపోయే అంత ప్రమాదం అండి అది. చిన్న విషయం అనుకుంటున్నారు అబద్ధాలు ఆడడం. తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిపోయి క్షమించు ఇంకా అలా అనకపోతే అసలు జరిగేది కాదు. అసలు మా అబ్బాయి ఊరుకోడు, లేకపోతే మా అమ్మాయి ఊరుకోదు, నా భార్య అస్సలు ఊరుకోదు, అందుకే అలా మాట్లాడేశానని దేవుడి దగ్గర అంటాడు. దేవుడు ఏమంటాడో తెలుసా? మనుష్యుల ఎదుటను దేవుని ఎదుటను నువ్వు ఒప్పుకోవాలి అంటాడు ఆయన.
కాబట్టి ఈరోజు జాగ్రత్త. మనము ఏమి నేర్చుకుంటున్నాము, ఏమి వింటున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఎలా బ్రతకాలి అంటే దేవుని యొక్క ఈ రోజులు మనం కృపాకాలంలో ఉన్నాం. ఎంత కృప అంటే నీ మనస్సాక్షిని ప్రతిరోజు వాక్యం ఇలా తట్టి లేపుతుంది. నీ మనస్సాక్షిని రోజు తట్టి లేపితే నువ్వంటావు, అదిగో నా గురించే చెప్తారు ఈ పాస్టమ్మ గారు 24 గంటలు. నన్నే అనేస్తారు. ఇక నేనే దొరుకుతాను ఈవిడికి. లేకపోతే ఆ మాటలేంటి, నన్నే అన్నారు. అవును, నీ మనస్సాక్షి చచ్చిపోయింది కాబట్టి బ్రతికించడానికి నిన్నే, నీకోసమే. ఎంత గొప్పవాడివి నువ్వు, లేదంటే ఎంత గొప్పదానివి నువ్వు. దేవుడు నీ మనస్సాక్షిని బ్రతికించడానికి మీ పాస్టమ్మ గారిని రోజు వాడుకుంటున్నాడు. కానీ నీవు లోబడకపోతే, తరువాత పశ్చాత్తాపపడితే నీకు లాభం లేదు. చాలా కేసుల్లో మర్డర్స్ చేస్తారు, చాలా భయంకరంగా చంపుతారు మనుషుల్ని. ఈ రోజుల్లో చాలా భయంకరమైనటువంటి హత్యలు జరుగుతున్నాయి. ఇదివరకు దినాల్లో జరిగినటువంటి హత్యలు, మానభంగాలు చేసి చంపేయడాలు ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళు ఎంత క్రూరంగా ఒక్క అమ్మాయిని ఒక 10 మంది చంపి ఆ అమ్మాయిని చచ్చిపోయే వరకు అంత హింస పెడతారు కదా. అలా ఒకడు హింస పెడుతున్నప్పుడు ఇంకొకడికి అక్కడ పశ్చాత్తాపం రావట్లేదంట. ఇంత భయంకరంగా అసలు ఒక హ్యూమన్ బాడీని అంత చంపేస్తూ ఉంటే పోనీ ఇంకొకడికి కూడా పశ్చాత్తాపం రావట్లేదు. ఈ 10 మంది కలిసి చేశారు అది. ఎవరి మనస్సాక్షి పని చేయలేదు అక్కడ. పోలీసులు పట్టుకున్నారు, తీసుకుని వెళ్ళిపోయారు, లోపల పెట్టేశారు. అన్నీ అయిపోయినాయి, తీర్పులు వచ్చేసినాయి. ఇప్పుడు ఒక్కొక్కడు కూర్చొని పశ్చాత్తాప హృదయాలతో ఏడుస్తూ ఉంటారు. అక్కడ ఏమైనా ఉపయోగం ఉందా అండి? ఈరోజు ఏమైనా ఉపయోగం ఉందా? నువ్వు అక్కడే ఆ తప్పు పని చేస్తున్నప్పుడే నీకు పశ్చాత్తాపం రావాలి, లేదంటే అది అయిపోయిన తర్వాత నా పశ్చాత్తాపం రావాలి. కానీ మృగాలలాగా మారిపోయి ఒక్కొక్కటి హిస్టరీ ఉంటుంది అక్కడ. వీడు 50 మంది అమ్మాయిల్ని ఇలా చేశాడని ఉంటుంది. అంటే ఒక్క అమ్మాయిని చేసినప్పుడు కూడా వాడు పశ్చాత్తాపం రాలా, 2ని చంపాక కూడా పశ్చాత్తాపం రాలా, 3ని చంపాక కూడా వాడు దొరికిపోయే వరకు పశ్చాత్తాపం రాలేదండి. వాడి మనిషేనా? వాడు జైల్లో పెడతారు కదా, ఉరిశిక్ష విధిస్తారు కదా, అప్పుడు వాళ్ళ లాయర్ చెప్తాడు పశ్చాత్తాపడుతున్నాడు. నేను తప్పు చేసిన వాడను అని అతనిలో పశ్చాత్తాపం వచ్చింది. రాష్ట్రపతి గారికి పెట్టండి, క్షమాభిక్ష పెడతారేమో. అప్పుడు రాష్ట్రపతి గారి కేసు అంతా చూస్తారు. వీడు మానవ మృగము, వాడికి క్షమాపణ లేదంటాడు ఆయన. పశ్చాత్తాపానికి ఏమైనా ఉపయోగం ఉందా ఒకసారి చెప్పాలి మీరు. ఇదే జరుగుతుంది జడ్జిమెంట్ డే. ఈరోజు నీ మనస్సాక్షికి నీవు లోబడకుండా చిన్న విషయాలలో తప్పిపోతూ, భర్త చూడలేదు కదా, భార్య చూడలేదు కదా, నా తండ్రి తల్లి చూడట్లేదు కదా ఈ విషయాలు, నా అన్నదమ్ములకు తెలియదు కదా ఈ విషయాలు, నా ఇంట్లో వాళ్ళకే తెలియదు నేను ఇలా ప్రవర్తిస్తున్న విషయాలని నీ మనస్సాక్షి చెప్తుంటుంది. తప్పు అలా చేకు అంటుంటుంది. అది వినిపించుకోవట్లేదు కదా నువ్వు. తరువాత ఇంకేం లేదు, అననీయ సపీరాల్ని కనులెదుటుంచుకో. న్యూ టెస్టిమెంట్లో, ఓల్డ్ టెస్టిమెంట్లో ఇంకెంతోమంది అలా నశించిపోయారండి. వాళ్ళకి మనస్సాక్షి పని చేయలేని కారణంగా. ఈరోజు మనస్సాక్షి అంటే ఏంటో మీరు నేర్చుకున్నారు. నీ మనస్సు ఇచ్చేటువంటి సాక్ష్యము, దానికే లోబడాలి. దావీదు కీర్తనకారుడు 51వ కీర్తనలో 10వ వచనంలో ఇలా అన్నాడండి. చూడండి ఒకసారి. 51వ కీర్తన 10వ వచనంలో ఆయన ఏమంటాడంటే, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించవా ప్రభువా. ఈరోజు బాగుంది కదా అది. నా అంతరంగంలో స్థిరమైన మనస్సుని నూతనంగా పుట్టించి. ఎందుకని? అప్పటికి ఆయన తప్పు చేశాడు. తప్పు చేసిన తర్వాత రోజు నుంచి ఆయనకి ఇంకా చాలా పశ్చాత్తాపంగా ఉంది. ఇంకా తాను ప్రవర్త వచ్చి చెప్పినప్పుడు ఇంక బర్స్ట్ అయిపోయాడు ఆయన. అలా అయిపోయిన తర్వాత రాసిన కీర్తనే 51వ కీర్తన. ఆయన అంటాడు, నా అంతరంగము పాడైపోయింది ప్రభువా, అందుకే నేను ఆ తప్పు చేశాను. లేకపోతే ఆ అమ్మాయిని నేను ఎందుకు చూస్తాను ప్రభువా? అసలు నా కనులు ఇటు అటు తిప్పొద్దని కీర్తనలు రాసిన వాడిని నేనే. నా కనుల ఎదుట నీ వాక్యాన్ని ఉంచుకుందును అని కీర్తన రాసిన వాడిని నేనే ఎందుకు చూశాను ప్రభువా? నా మనస్సు అలా పాడైపోయింది. కాబట్టి ఈరోజు నా మనస్సుని నూతనంగా స్థిరపరచు. హల్లెలూయా. చూసారా మీరు? అదండి క్రైస్తవుడు అంటే. అది అన్యుడికి క్రైస్తవుడికి తేడా ఏంటంటే, మనం తెల్లబట్టలు వేసుకోవడం, బొట్టు తీసేయడం, పువ్వులు తీసేయడం, లేకపోతే మేము క్రైస్తవుడు అనిపించుకోవడానికి ఒక క్రాస్ మెడలో వేసుకొని వెళ్ళడం, మన కారు మీద మన దేవుని యొక్క కొటేషన్ రాసుకోవడం, మేము ఎవరమో తెలుసా అసలు క్రైస్తవులం అని చెప్పి మన చర్చికి వెళ్ళేటువంటి అట్టహాసాలు, ఆడంబరాలు, దర్పాలు, మన యొక్క అవుట్వర్డ్ అపీరెన్స్లు ఇవి కాదండి. నిజముగా స్థిరమైన మనస్సు నూతనంగా కలిగిన వాడు క్రైస్తవుడు. ఈరోజు నీ యొక్క హృదయము, నీ యొక్క అంతరంగము
నీ యొక్క మనస్సాక్షి ఎలా ఉందో పరిశీలన చేసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది అన్నిటికంటే పవర్ఫుల్ వర్డ్ అండి, మనస్సాక్షి. కాన్సైన్స్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. మార్టిన్ లూథర్ అనేటువంటి ఆయన ఏమన్నాడంటే, నేను నా మనస్సాక్షిని నా దేవుని వాక్యానికి బందీగా చేసేసుకున్నాను అన్నాడు. బాగుంది కదా. నేను నా మనస్సాక్షిని దేవుని యొక్క వాక్యానికి బందీగా చేసేసుకున్నాను. నేను దేవుని యొక్క వాక్యానికి నా మనస్సాక్షి బందీ. ఈ రోజుల్లో నువ్వు చేయాల్సింది అదే. దేవుని యొక్క వాక్యము వినిన తోడనే నువ్వు బంధించబడిపోవాలి. ఈరోజు ఉదయకాలం ఎవరో ఒకరిని ఫాలో అవ్వండి మీరు. ఈ రోజుల్లో చాలా కన్ఫ్యూజన్తో ఉన్న వర్తమానాలు ఎక్కడ చూసినా. ఒక సేవకుడు అంటాడు, నువ్వు ఎన్ని తప్పులు చేసినా పర్లేదు, ఆయన కృప నిన్ను ఇలా ప్రొటెక్ట్ చేసేస్తుంది, నువ్వు నిత్యరాజ్యానికి వెళ్ళిపోతావు, నీవి సిన్ చేయకముందే నీ కొరకు ఆయన రక్తం కార్చేశారు అని చెప్తారు. నిజమే, ఆయన రక్తం కార్చింది నీ కొరకు, నా కొరకే ప్రియమైన దేవుని బిడ్డ. అజ్ఞాత కాలాలలో ధర్మశాస్త్రం వాక్యము లేని టైంలో ప్రజలు ప్రవర్తించినట్లు ఇప్పుడు ప్రవర్తిస్తే అవ్వదు. వాక్యము తెలిసి జ్ఞానము గుర్తెరిగి అనుదినము దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దాన్ని త్రోసివేస్తే రెమెడీ లేదు దానికి. తెలిసి పాపం చేస్తే చాలా తప్పది, తెలియక పాపం చేస్తే అది వేరే విషయం. అప్పుడు నాకు తెలియదండి, తెలియక చేశానండి, ఏంటో ఆ క్షణాన సాతాను యొక్క శోధన అని అనుకుంటే వేరే విషయం అది. ఇప్పుడు కూడా ఇంక రోజు తెలిసి కూడా శాతానుడు వచ్చాడండి, ఆడే తీసుకెళ్ళిపోయాడండి సినిమాకి, శాతానుడు వచ్చాడండి, ఆడే అబద్ధం మాట్లాడించేశాడండి, శాతానుడు వచ్చాడండి, వాడే నన్ను తీసుకెళ్ళి వ్యభిచారం చేయించేశాడండి. ఒకసారా, రెండుసార్లా? వాక్యమే, నీ వాక్యమే నా పాదాలకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యాన్ని నా కనుల ఎదుట ఉంచుకుంటాను నేను. నీ వాక్యము ద్వారా తప్ప నాకు వేరే ఏ విధమైన పరిష్కారము నాకు లేదు. నేను మంచివాడను కాదు, నేను మంచిదానను కాదు అని ఎలా తెలుస్తుంది నీకు? నీ హృదయం చెప్తేనే తెలుస్తుంది, నీ అంతరంగం చెప్తేనే తెలుస్తుంది, నీ మనస్సాక్షి నీకు చెప్తుంది, నువ్వు మంచివాడవు కాదురా, నువ్వు ఈ పని చేసావు, ఆ పని చేసావు, నువ్వు తాగేవి ఈ వీక్లో లార్డ్ సప్పర్ తీసుకోకు. ఎవరు చెప్తున్నారు? నీ మనస్సాక్షి. లార్డ్ సప్పర్ ముట్టుకోకు, దూరంగా పో, నువ్వు ప్రార్థన చేసుకుని రా, వచ్చే నెలలో తీసుకో, వచ్చే నెలనే తిన్నగా ఉండు అని చెప్పేది నీ మనస్సాక్షి. ఈ నెలకు భయపడ్డావు, వచ్చే నెలకు అసలు ఆ రోజు రాలేదు ఫస్ట్ సండే, ఆ పై వచ్చే నెలకి భ్రష్టుడు అయిపోతావు, సాతానుగాడు ఎక్కడికో తీసుకెళ్ళి పెడతాడు. చేసిన ప్రతి దాని నిమిత్తం మరలా అనుభవించిన తర్వాతనే నువ్వు మరలా దేవుని దగ్గర చేరుకోగలుగుతావు. ఇది చాలా ఈజీ అనుకుంటారు, కానీ నెమ్మదిగా ట్రాక్ తప్పి పక్కకు వెళ్ళిపోతారండి. మనస్సాక్షి నెమ్మదిగా మాట్లాడుతుంది ఫస్ట్ గట్టిగా మాట్లాడుతుంది ఫస్ట్. ఆ తర్వాత నువ్వు వినలేదనుకో, రేపు పొద్దున మళ్ళీ మాట్లాడుతుంది. ఇంకా వినలేదనుకో, ఎల్లుండి తన స్వరం కొంచెం తగ్గిపోద్ది, అవతల ఎల్లుండి మాయమైపోద్ది అది. కాబట్టి ఏ విధమైనటువంటి సొల్యూషన్ ఉండదు. ఇది ప్రతి హ్యూమన్ బీయింగ్కి కూడా జరుగుతుంది. ఇది ప్రతి మనుషులకి, ఏ మతంలో ఉన్నా. కానీ క్రైస్తవుడికి అయితే మాత్రం పాత నిబంధన కాలంలో ఈ విషయాల నుంచి వాళ్ళు తప్పించుకోవడానికి ఏం చేసేవారంటే బలులు అర్పించేవారు, హోమాలు చేసేవారు, అర్పణలు అర్పించేవారు. ఒక మేకను ఊరు చివరి వరకు తీసుకొని వెళ్ళిపోయి వీడి చేతులు ఆ మేక మీద వేసి వీడి పాపాలన్నీ దాని మీద పెట్టేసి దానికి బలి ఇచ్చేసి దాన్ని పంపించేసి పోనీ, లేకపోతే దాన్ని విడిచిపెట్టేసి పాపాలని ఇలా కడుక్కొని వచ్చేసేవాడు వాడు. ఇప్పుడు వాడు అంతరంగం అంతా శుద్ధి అయిపోయింది అనుకునేవాడు, కానీ అతని యాటిట్యూడ్ ఏమీ మారేది కాదు, అతని బిహేవియర్ ఏమీ మారేది కాదు, అతని ప్రవర్తనలో ఏ చేంజ్ లేదు. అందుకనే పరిసయ్యులను శాస్త్రులను చూసి ప్రభువు అన్నారు, సున్నం కొట్టిన సమాధుల్లా ఉన్నారు మీరు నాకు. పైనంతా శుద్ధి చేసేసుకున్నారా? ఈరోజు తలస్నానం చేస్తారా? తెల్లని అంగి వేసేసుకున్నారా? బహాటంగా ప్రార్థన చేసేసారా? తర్వాత వెళ్ళిపోయారా? మేకల్ని కోడల్ని అర్పించేశారా? లోపల చూసుకున్నావా ఎలా ఉన్నావో అని అడిగాడు ఆయన. వెలుపట లోపట శుద్ధి చేసుకున్నారా మీరు? బయట ఒక్కటే శుద్ధి చేసుకుని ఒక మేకని కోడని ఎద్దుని ఇచ్చేశారా మీరు? అది మీ అంతరంగాన్ని శుద్ధీకరించలేదు. కాబట్టి వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా అని తిట్టారు ప్రభు కదా. ఇవన్నీ అన్నారు కదండి. ఈ రోజుల్లో మనం అందరం అలాంటి వాళ్ళం. ఎందుకంటే ఆ రోజుల్లో శాస్త్రులు పరిచయులే బైబిల్ చదువుతారు, ఆ రోజుల్లో శాస్త్రులు పరిచయులే వైట్ డ్రెస్సులు వేసుకుంటారు, ఆ రోజుల్లో శాస్త్రులు పరిచయులే ఇలా ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు, ఆ రోజుల్లో శాస్త్రులు పరిచయులే దేవుని మందిరావరణలోనికి వెళ్ళి యాజకత్వం చేస్తారు వాళ్ళు. ఇవన్నీ వాళ్ళే చేస్తారు. కానీ ఈ రోజుల్లో ఇవన్నీ మనం చేస్తున్నాం. నేను చేయొచ్చు, మీరు చేయొచ్చు, మీ పిల్లలు కూడా చదవచ్చు బైబిల్ని పట్టుకుని, మీ భర్త చదవచ్చు, మీరు చదవచ్చు, కొత్తగా మీ ఇంట్లోనికి వచ్చినటువంటి మీ అత్తగారు ఇంకా మారలేదు, ఆవిడ కూడా బైబిల్ని పట్టుకుని చదవచ్చు.
ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని రక్షణలోనికి వచ్చేసామో, బాప్తిస్మం తీసుకున్నామో, వెంటనే మీకు ఒక డ్రెస్ వస్తుంది. దాని పేరు క్రీస్తు అనే వస్త్రం. హల్లెలూయా. అది మీరు ధరింప చేసుకుంటారు. అప్పుడు మీ పేరు మారుతుంది. మీరు క్రైస్తవులు. మీ పేరు మారింది, క్రైస్తవులు. మీరెవరు ఇప్పుడు? మీరే యాజకులు, మీరే పరిచయులు, మీరే యాజకత్వం చేసేటువంటి వారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనమే కదా ఇలా ఉన్నాము. మన యొక్క వెలుపటి అలంకరణ, వెలుపటి యొక్క అపీరెన్స్ అంతా బయటికి ఎంత హోలీ హోలీ హోలీ, తెల్ల వస్త్రాలు, చాలా హోలీనెస్. అసలు మన నటన అసలు ఇదంతా కూడా చాలా దేవుడు చూస్తుంటాడు. అగ్నిజ్వాల నేత్రములతో చూస్తూ ఉంటాడు. నువ్వెన్ని యెహోవా బలులు, స్తోత్ర బలులు, అర్పణలు, కానుకలు అన్నీ పట్టుకొచ్చి ఇచ్చేసిన నీ హృదయం మారలేదు కదా అని అడుగుతాడు ఆయన. కాబట్టి ఏం చేయాలి మరి? అంతరంగము హృదయము మారాలి. ఇది వరకు రోజుల్లో బలులు ఇచ్చేవారు, నో యూస్. ఆ మేకను తీసుకెళ్ళి వీడి పాపాలన్నీ దాని మీద మోపేవాడు, నో యూస్. వాళ్ళు బలిపీఠం కట్టారు, నో యూస్. మరి ఎలాగ ఇప్పుడు? ఇవన్నీ కూడా చేశారు, వాళ్ళు మారలేదు వాళ్ళు. అప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు నూతన అప్పుడు ఆ రోజుల్లో మనస్సాక్షి ఎవడైతే నీతిగా ఉంచుకున్నాడో వాళ్ళు నీతిమంతులుగా దేవుడు సెలెక్ట్ చేశాడు. ఒక హానోకు, అబ్రహాము, నోవహ్, ఇస్సాకు, వీళ్ళందరినీ నీతిమంతులుగా దేవుడు ఎంచాడు. విశ్వాస వీరులుగా కొంతమంది మార్చబడ్డారు. అప్పుడు చాలామంది వాళ్ళ మనస్సాక్షి ఇంక సరిగా లేదు, వాళ్ళ వాత వేయబడింది, కల్మషం అయిపోయింది. అందుకే ఆ జనరేషన్నే లేకుండా తీసేద్దాం అనుకుని నోవహు జల ప్రళయాన్ని రప్పించాడు దేవుడు. ఈ రోజుల్లో మన మనస్సాక్షి శుద్ధీకరించబడాలంటే ఏం చేయాలో రిఫరెన్స్ చూద్దాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. నేను 13 చివరి నుంచి చదువుతున్నాను చూడండి. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని అండర్లైన్ చేసుకోండమ్మా. మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా. ఈరోజు నిన్ను శుద్ధి చేసేది యేసయ్య రక్తము మాత్రమే. నిర్జీవ క్రియలను విడిచిపెట్టి నువ్వు జీవము గల క్రియలను పొందుకోవడానికి యేసు రక్తము మాత్రమే నిన్ను శుద్ధీకరిస్తుంది. ప్రతి ఆదివారం తీసుకుంటారు కొంతమంది, ప్రతి నెలలో మొదటి ఆదివారం తీసుకుంటారు. అయినా నో శుద్ధీకరణ. అదొక ట్రెడిషన్, అదొక ఆచారం. లార్డ్ సప్పర్ ఒక స్టైల్. లార్డ్ సప్పర్ మా చర్చిలో ఇలాగా, మీ చర్చిలో ఇలాగా అనేటువంటి మోడల్స్. ఏది? యేసు రక్తము లోపలికి వెళుతుందా? నీవు శుద్ధీకరించబడ్డావా? నీ మనస్సాక్షి బ్రతికిందా? నీ మనస్సాక్షికి నువ్వు లోబడుతున్నావా? నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తుందా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఆయన యొక్క మన దేవుని యొక్క రక్తము మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధీకరిస్తుందంట. కాబట్టి ఇంకా చాలా విషయాలు మనం ఇలా మాట్లాడుకోవచ్చు. కాబట్టి మనస్సాక్షిని మనం ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీ మనస్సాక్షి ఈరోజు ఎలా ఉంది? ఏమన్నా గుర్తొస్తున్నాయా? ఏమన్నా విషయాలు గుర్తొస్తున్నాయా మీకు? మనస్సాక్షి బాగానే ఉందా లేకపోతే పాడైందా? ఏమన్నా గుర్తొస్తున్నాయా? అసలు ఏం గుర్తురాట్లేదండి, ఏంటో చెప్తున్నారా, చెప్పిందే అర్థం అవ్వట్లేదు అనుకుంటున్నారా మీరు? లేదు ఈరోజు నాతో మాట్లాడారు దేవుడు అంటున్నారా? లేదండి, ఒకవేళ ఇప్పటి వరకు నేను అలా దాన్ని పట్టించుకోలేదు. ఈరోజు నేను స్పెషల్గా అనాయింట్ చేయబడుతున్నా. స్పెషల్గా నా మనస్సాక్షి అనాయింట్ చేయబడుతుంది. ఈరోజు నేను నరకాగ్నిలోనికి వెళ్ళడానికి ఇష్టం. మీరు నరకంలోనికి వెళ్ళడానికి మీరు అనుకుంటారు, పెద్ద పెద్ద తప్పులు చేసేసి, శరీర తప్పులు చేసేసి, అసలు వాళ్ళని చంపేసి, వీళ్ళని చంపేసి, మర్డర్స్ చేసేసి, దొంగతనం చేసేసి, వ్యభిచారం చేసేసి వాళ్ళు వెళ్తారు. నేను అలాంటి ఏమీ చేయలేదని చాలామంది కామ్గా కూల్గా కూర్చుని అనేక వేల లక్షల మంది క్రైస్తవుల యొక్క మాట ఇది, నా మాట కాదేది. వాళ్ళు ఇదే చెప్తారు నాకు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు నాకు ఇదే చెప్తారు వాళ్ళు. కాదు, నీ మనస్సాక్షి మాట నువ్వు వింటున్నావా? నువ్వు ఈరోజు ఒక అబద్ధం ఆడావు, ఒక తప్పు పని చేసావు, చూడకూడంది, చేయకూడంది, వెళ్ళకూడంది చేసావు, 3. అది చాలా చిన్నదే. నువ్వేం శరీరంతో తప్పు చేయలేదు, కానీ మనస్సాక్షి చెప్తుంది ఇలా వద్దన్నాను కదా, నేను ఇలా చేయొద్దన్నాను కదా, ఆ వాక్యంలో అలా ఉంది కదా, నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు, వీళ్ళ ఇంటికి ఎందుకు వచ్చావు అడుగుతాడు ప్రభు. కొంతసేపు లోపల నుంచి కొంచెం గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటారు. కొంతసేపటికి మాట కలుస్తుంది, కొంతసేపటికి
అలవాటు అయిపోయింది. రేపు కూడా వెళ్ళిపోతావు మళ్ళీ నువ్వు అక్కడికి. ఇంకా సిగ్గు లేదు. ఇంకా ఈ మాటే కరెక్ట్గా ఉంటుంది అది. ఇంకా సిగ్గు లేదు నీకు, సిగ్గు లేదు నీకు. ఇంకా నువ్వు అదే చూస్తావు, అదే చేస్తావు, అక్కడికే వెళతావు, చూడ్డానికే వెళతావు మళ్ళీ అక్కడికి. సంసోను చేశాడు కదండి. దేవుడు ఎప్పుడు మాట్లాడలేదంటారా సంసోనుతో? మనస్సాక్షిని చంపేసుకున్నాడు ఆయన. మనస్సాక్షిని చంపేసుకొని వెళ్ళాడు అక్కడికి. సొలొమోను ప్రసంగి, గ్రంథకర్త చంపేసుకున్నాడు మనస్సాక్షిని. దేవుడు 3 సార్లు మాట్లాడారు సొలొమోనుతో, 3 టైమ్స్. సొలొమోను, వద్దు, అమ్మాయిలను చూడొద్దు, ఇంకొద్దు, చూస్తే కోరుకుంటున్నావు నువ్వు, చూస్తే కోరుకుంటున్నావు, చూడొద్దు, అసలు ఇలాంటివి చెయ్యొద్దు, ఈజిప్ట్కి మళ్ళీ వెళ్ళి ఆ రథాలనేవి ఇంకా నువ్వు కొనొద్దు, రాజులకి ఇది తగదు, ఇజ్రాయేలు రాజులకి, దేవునికి సంబంధించిన రాజులకి ఇది తగదయ్యా, ధర్మశాస్త్రంలో ఇవన్నీ రాయబడి ఉన్నాయి, అంతమంది భార్యలు వద్దు, ఇది నీకు తగదు అని చెప్తున్నారు. తల్లి చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు. ఆ మనస్సాక్షి చచ్చిపోయింది ఆయనకి. కాబట్టి అంతటి భక్తులే చెడిపోయారు ఓల్డ్ టెస్టిమెంట్లో. న్యూ టెస్టిమెంట్లో యేసయ్య వచ్చారండి. ఆయన రోజు నీతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా! ఎంత గొప్ప ధన్యులం మనం. నేను చాలామంది కఠినమైన మనుషులను చూసినప్పుడు బాధపడుతూ ఉంటాను. నా చుట్టూ చాలామంది ఉంటారు కదండి, నా చుట్టూ ప్రతిరోజు చాలామంది ఉంటారు కదా. వాళ్ళందరినీ వాళ్ళ హృదయాల్ని, వాళ్ళ మనస్తత్వాల్ని నేను స్టడీ చేస్తున్నప్పుడు, మామూలుగా కూడా నేను సోషియాలజిస్ట్ని, నేను పీజీ సోషియాలజీ నాది, సోషియాలజిస్ట్ పోస్ట్నే వదులుకొని వచ్చాను సేవలోనికి. కాబట్టి నాకు ఆ సైకాలజీ తెలుస్తూ ఉంటుంది కొంచెం. వాళ్ళందరినీ నాకు ముఖం చూసినప్పుడు నాకు తెలుస్తూ ఉంటుంది, దేవుని యొక్క వివేచన జ్ఞానంతో తెలుస్తూ ఉంటుంది నాకు. వాళ్ళని చూసినప్పుడు నా అంతరంగం కొట్టుకుంటూ ఉంటుంది. ప్రభువా, వీళ్ళని నేను వాక్యంతో మార్చలేనా, ప్రార్థనతో మార్చలేనా, వీళ్ళు ఎప్పుడుకు మారుతారు, వీళ్ళు ఎందుకు ఇలాంటి బిహేవియర్ కలిగి ఉంటారు అని. ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షి చచ్చిపోయిందని వాక్యం సెలవిస్తుంది. వాత వేయబడిన మనస్సాక్షి గలవారు ఎలా ఉంటారు అని అంటే, వాళ్ళు మొండిగా ఉంటారన్నమాట. వాళ్ళు మొండితనంతో ఉంటారు. వాళ్ళు ఎవరి మాట కూడా వినరు. వాళ్ళు పైగా వాళ్ళు ఎదుటి వారిని దోషులుగా చేస్తూ ఉంటారు. నీ వల్లే, నువ్వే నన్ను ఇలా అని చేసావు, నీ వల్లే నేను ఇలా అయిపోయాను, నువ్వు అలా తిడతావు కాబట్టే నేను ఇలా మారాను, నువ్వు అలా అనుండకపోతే నేను ఎంత మొండివాడిగా తయారయ్యేవాడిని కాను, నీ వల్లే నాకు ఇలాంటివన్నీ జరిగాయని మనస్సాక్షి లేని వాళ్ళు నేరారోపణ చేస్తూ ఉంటారు. ఇవి లక్షణాలు, జాగ్రత్తగా వినండి. పక్కన వాళ్ళ మీద నేరారోపణ చేస్తుంటారు. అదే నిజమైన మనస్సాక్షి కలిగిన వారు, నేనే చేశానే, సారీ, ఇంకెప్పుడు అలా మనం ఉండొద్దు, ఎప్పుడు అలా చేయొద్దు, ఇంక అలా నేను లేకుండా ఉండేలాగా నువ్వు ప్రార్థన చేయి, లేకపోతే నేనన్నా ప్రార్థన చేస్తాను, మనకెందుకు అటువంటివి అనేటువంటిది మనస్సాక్షి గల వాళ్ళు మాట్లాడతారు. ఇందాక నేను చెప్పాను కదా, వీళ్ళు ఇతరుల మీద నేరారోపణ చేసి, నీ వల్లే నేను అలా తయారైపోయాను, నీ వల్లే నాకు ఇలాంటి రోగాలు వచ్చాయి, నీ వల్లే నేను ఈ విధంగా మాట్లాడడం నేర్చుకున్నాను, నువ్వే నేర్పించావు నాకు ఈ తిట్లన్నీ, నీ వల్లే నాకు ఈ బూతు మాటలు వస్తున్నాయి లోపల నుంచి అని వీడు నేరారోపణ చేస్తూ ఉంటాడు. వీడికి మనస్సాక్షి లేదు, మనస్సాక్షి చచ్చిపోయింది. వాళ్ళు మాట వినరు, అబద్ధములు ఆడతారు, వాళ్ళు మొండిగా ప్రవర్తిస్తారు. ఇక వాళ్ళని మనం ఎంత తిట్టినా, ఎంత వాక్యాలు చెప్పినా వెళ్ళదు. మీకు బాగా ఒక ఉదాహరణ తెలియాలంటే, చిన్నపిల్లలు చిన్నప్పుడే మనకి వాళ్ళ నైజం తెలిసిపోద్దండి. చిన్నప్పుడే వాళ్ళ మెంటాలిటీని మనం 2 పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ మెంటాలిటీని టెస్ట్ చేసినప్పుడు వీడు పెద్దయ్యాక ఎలా ఉంటారో చిన్నప్పుడే మీరు చెప్పేయచ్చు. చిన్నప్పుడు వాళ్ళు మొండిగా, బండగా, చాలా ఇంకొకరిని కొట్టేసేలాగా, ఇంకొకరిని తిట్టేసేలా ఉంటే పెద్దాక ఏమి సాధుజంత అయిపోరు వాళ్ళు. అలాగే ఉంటుంది, లోపలంతా అలాగే ఉంటుంది, పైకి మాత్రం నటిస్తూ ఉంటారు వాళ్ళు. చిన్నతనంలోనే వాళ్ళని పరిశీలించినటువంటి ఒక సబ్జెక్ట్ ఉంటుంది సోషియాలజీలో. కాబట్టి చిన్నపిల్లల్ని మీరు చూడండి, ఒక్కొక్కరిని ఇలా కర్ర చూపించామనుకోండి, వాడు దెబ్బగా నోరు మూసుకుని ఏదో ఒక మూలకు వెళ్ళిపోతాడు. ఒక్కటి వేసామనుకోండి, మళ్ళీ ఆ కర్ర కనపడగానే రేపొద్దున ఏడవాలనుకుంటాడు, అడగాలనుకుంటాడు, కానీ మామూలు అయిపోయి కూర్చుంటాడు. ఒక్కొక్కరిని రోజు కొట్టండి మీరు, నో యూస్, ఇంకా మొండిగా అయిపోతాడు వాడు, ఇంకా మొండిగా అయిపోతాడు. అప్పుడు చెప్తారు డాక్టర్స్, వీడిని కొట్టే కొద్దీ మొండిగా అవుతాడు, వీడు మొండోడు, కాబట్టి వీడికి అలా చేయొద్దండి, వాడికి కావాల్సింది ఇచ్చియండి, ప్రేమగా చూడండి, లేకపోతే వాడికి ఫిట్స్ వస్తాయి, లేకపోతే వాడు బుర్ర పగిలిపోద్ది, లేకపోతే వాడు ఇలా బండగా అయిపోతాడు అని డాక్టర్లు చెప్తుంటారు. చూసారా మీరు, చిన్నతనంలోనే కనబడుతుంది మీకు. ఇలాగే మనస్సాక్షిని కూడా అయితే ఇలా సాధు అయిపోవాలి, లేకపోతే అలా మొండిగా అయిపోతారు. ఈ రెండూ జరుగుతుంది మనకి. ఈరోజు నువ్వు ఏ కేడర్కి చెందిన వాడవి? మొండి అయిపోయావా, ఇక బండగా అయిపోయావా, రాతి హృదయం అయిపోయిందా నీకు? లేదండి, నేను ఈరోజు మార్చుకున్నానని చెప్పగల మనస్సు దావీదులాగా నీకుందా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి ఇంకా మిగతా చాలా చాలా
ఏమంటారు, మనస్సాక్షులు ఉన్నాయి కానీ అక్కర్లేదు ఇంక మనకి వివరించుకోవడానికి. చాలా ఉంటాయి. బలహీనమైన మనస్సాక్షి కనబడుతుంది మనకి కొరింథీయులకు రాసిన పత్రికలో. ఆ లోబడి ఉండుట నేర్పించే మనస్సాక్షి కనబడుతుంది రోమీలకు రాసిన పత్రిక 13:5. అది చూద్దాం మనం, బాగుంటుంది. అది చూసి ముగించుకుందాం. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఇక్కడ మీకు ఇది అర్థం అవ్వట్లేదు, నేను వివరిస్తాను మీకు ఇది. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. చూడండి, ఇప్పుడు మనము ఇంట్లో పనిచేసేటువంటి పని వాళ్ళని ఎవరినైనా చూడండి మీరు, లేదంటే మీరే ఎక్కడైనా కంపెనీలో కానీ ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ పనిచేసే వాళ్ళు అవుతారు కదా, ఎవరో ఒకరు ఎక్కడో చోట పనిచేస్తారు కదా. బాస్ ఉన్నాడు అనుకోండి, ఇక్కడ తిడతాడేమో, అరుస్తాడేమో, టైంకి వెళ్ళకపోతే చూస్తాడేమో, అయినా అమ్మో యజమానుడు చూస్తున్నాడు కాబట్టి ఇక తెగ కష్టపడిపోయినట్లు చెమటంతా ఇలా రోజంతా చేస్తుంటే ఆయన అనుకుంటాడు, ఈయన చాలా మంచి వర్కర్ అండి, చాలా బాగా కష్టపడతాడు అనుకుంటాడు బాస్. అదే బాస్ ఆ రోజు రాలేదనుకోండి, అసలు వీళ్ళంత బద్ధకస్తులు ఇంక లోకంలో ఎవరు ఉండరు అనమాట. కూర్చున్న చోటే ఉంటాడు. అది ఆఫీస్లో అనుకుందాం. ఇంకా పనులు చేస్తాం, ఇంట్లో పని చేసే వాళ్ళని చూస్తే మన జనరల్గా కనబడుతుంది మీకు. ఇక్కడ నేను చూస్తూ ఉన్నప్పుడు మంచిగా తుడుస్తూ ఉంటారు చేసేవాళ్ళు, పని చేసేవాళ్ళు. లేవనుకోండి, తొడవకుండానే తడిబట్ట పెట్టేస్తూ ఉంటారు అన్నమాట. అంటే వాళ్ళకి ఏ భయము? యజమానుడి యొక్క భయమును బట్టి ఆగ్రహ భయము. కోప్పడతారేమో, ఆగ్రహం అంటే కోపం అండి, కోప్పడతారేమో అనే భయమును బట్టి పని చేస్తున్నారు వాళ్ళు, అంతే తప్ప వాళ్ళ మనస్సాక్షిని బట్టి కాదు. అర్థమైందా ఇప్పుడు? అక్కడ చదివిన విషయం ఇది. అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడ పని చేస్తున్నా నువ్వు దేని బట్టి పని చేయాలి? ఆగ్రహ భయమును బట్టి కాదు, మనస్సాక్షి. నేను డబ్బులు తీసుకుంటున్నాను, పని చేయాలి. నేను ఇక్కడ పనిలో వచ్చింది, యజమానుడు నాకు కావాల్సిన డబ్బు ఇస్తున్నాడు కాబట్టి ఈరోజు నా వర్క్ ఇది, నేను కంప్లీట్ చేయాలి, లేకపోతే దేవుని ఎదుట యజమానుడి ఎదుట నేను తప్పుగా దొరికిపోతాను, కాబట్టి నేను ఈ వర్క్ చేయాలి, ఇది నా పనిది అని చేయడం నీ మనస్సాక్షిని బట్టి పని చేయడం. కాబట్టి రోమీలకు రాసిన పత్రికలు ఇంత క్లియర్గా మనకు చక్కగా ఆగ్రహ భయమును బట్టి మనస్సాక్షిని పని చేయడం కాదు, కానీ మరి మనస్సాక్షికి లోబడి మనం పని చేయడం చాలా అవసరమని రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో చాలా క్లియర్గా రాయబడి ఉంది. కాబట్టి ఈరోజు దేవుడు కొడతాడేమో, దేవుడు తిడతాడేమో, దేవుడు మళ్ళీ మాకు నరకం ఇచ్చేస్తాడేమో, లేదంటే దేవుడు మాకు డబ్బులు ఇవ్వడేమో, దేవుడు మాకు ఆశీర్వాదం ఇవ్వడేమో. ఇప్పుడు కానీ నేను ఇలా ఉండకపోతే, రెగ్యులర్గా ప్రార్థనకు రాకపోతే మాకు కోర్టు కేసు ఓడిపోతామేమో, ఈ రెగ్యులర్గా కానీ పాస్టమ్మ గారు పెట్టిన ఈ గూగుల్ మీట్లో నేను లేకపోతే, అమ్మో అసలు చాలా దగ్గరగా ఉంది, ఒక పని జరగాల్సి ఉంది, అది జరగదేమో, దాన్ని బట్టి రావద్దు నువ్వు. మనస్సాక్షిని బట్టి నేను ప్రేయర్ వారియర్ని, నేను ప్రార్థనలో ఈ 7వ నెలంతా ఉండాలనుకున్నాను, నేను దేవునికి ఎదుట సరిగ్గా ఉండాలి కాబట్టి నేను చక్కగా కూర్చుని ప్రార్థనలో ఏకీభవించాలి అని రావాలి. దేవునికి భయపడాలి, వేరే విషయాలకి కాదు. దేవునికి భయపడితే ఎలా తెలుస్తుంది నీకంటే, లోపల నుంచి నీ యొక్క మనస్సాక్షి చెప్తూ ఉంటుంది అన్నమాట. ఆ మనస్సాక్షి స్వరాన్ని బట్టి మనం లోబడాలని దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నాం మనం. కాబట్టి ఈరోజు మీది వాత వేయబడిన మనస్సాక్ష, అపవిత్రమైన మనస్సాక్ష, కల్మషమైన మనస్సాక్ష, బలహీనమైన మనస్సాక్ష, పౌలు వలె మంచి మనస్సాక్షి? ఆలోచించుకోండి. ఇవన్నీ ఇప్పటి వరకు ఉన్నాయండి. ఈ రోజు నుంచి మంచి మనస్సాక్షిగా మార్చుకోవడానికి పౌలు ఏం చేశాడంట? ప్రాక్టీస్ చేస్తారనుకుంటున్నాను నేను మీరందరూ. కాబట్టి అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఈరోజు ఎంతమంది అయితే నా వర్తమానం వింటున్నారో మీరందరూ కూడా నూతనమైన మనస్సాక్షి, దావీదు చెప్పినట్లు నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు ప్రభువా. ఇప్పటి వరకు ఉన్నది మంచిదే కానివ్వండి, చెడ్డదే కానివ్వండి, అయినప్పటికీ స్థిరమైన మంచి మనస్సాక్షి నాకు అనుగ్రహించమని అయా మా హృదయపూర్తిగా ఈ వాక్యం విని మేము కోరుకుంటున్నాం యేసునామములో. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేస్తాను మీకోసం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ,
నూతనమైనటువంటి స్థిరమైన మనస్సును మాకు దయచేయండి ప్రభువా. ఈ మాటలు నాయన దూసిన ఖడ్గము వలె మా హృదయాలను చీల్చాలి ప్రభువా. గొప్ప కార్యాలు మా జీవితంలో జరగాలి. మేము నరకాగ్నిలోనికి వెళ్ళకూడదు, మేము మొండివారిగా ఉండకూడదు నాయన. మా మనస్సాక్షి వాత వేయబడినదిగా ఉండొద్దు. ఏసునామంలో, ఏసునామంలో నాయన ఇప్పుడే స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక నాయన. నీ గాయముల గుండా వచ్చిన రక్తము ద్వారానే శుద్ధీకరణ, కోడెల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును బట్టి కాక మా దేవుడు కార్చిన రక్తమును బట్టి ప్రభ, క్రీస్తు యొక్క రక్తము మా మనస్సాక్షిని శుద్ధీకరించును గాక. ఆత్మకార్యాలు జరిగించమని ప్రభ, ఈరోజే ఈ వర్తమానము అయా అగ్ని వలె బయలుదేరి వెళ్ళి వారి హృదయాలను తాకును గాక. ఆత్మకార్యాలు జరిగించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, వినిన వారందరికీ క్షేమము కలుగులాగున సహాయము చేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you.